Come on. Come on, press. Okay. What's your good name? Raji. Raji. Okay, Raji. Okay. Next. ఇక నువ్వే మిగిలావు గర్ల్. Come on. ఇక్కడ హ్యాండ్ పెట్టు. ప్రెస్. ఎందుకు నీ చేతులు వణుకుతున్నాయి? వై యువర్ హ్యాండ్స్ ఆర్ షేకింగ్? ఏం లేదు. ఓకే ఇనఫ్. ఓకే, వెరీ గుడ్. వాట్స్ గుడ్ నేమ్? సామాన్య. ఓకే, సామాన్య. గుడ్. Mr. Surya. Mr. Francis. Now everything is over. I come tomorrow. Okay. I come tomorrow with reports. Mr. Francis, మీరు హైదరాబాద్ నుంచి వచ్చారు. ఎక్కడ ఉంటారు? హోటల్. హోటల్లో ఎందుకు మిస్టర్ ఫ్రాన్సిస్? మీరు మా ఇంట్లో ఉండొచ్చు. మీకేం డిస్టర్బెన్స్? ఇట్స్ నాట్ ఎ మ్యాటర్ ఆఫ్ డిస్టర్బెన్స్. వీటిని కూల్ ప్లేస్ లో పెట్టాలి. ఫ్రిడ్జ్ లో పెట్టొచ్చా మిస్టర్ ఫ్రాన్సిస్? యా, ఫ్రిడ్జ్ లో పెట్టచ్చు మిస్టర్ సూర్య. యా, ఓకే, ఇట్స్ నాట్ ఎ ప్రాబ్లం. ఓకే, షూర్ మిస్టర్ ఫ్రాన్సిస్. ఫ్రిడ్జ్ లోనే పెడతాం. యా, అప్పుడు మీకు ఇక్కడ ఉండడానికి ప్రాబ్లం లేదు కదా? ఓకే, ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం. ఫ్రిడ్జ్ లో బాక్స్ ఉంటుంది కదా, దాన్ని తీసుకురండి. వీటిని అందులో పెట్టేస్తాను. నేను తెస్తాను మిస్టర్ ఫ్రాన్సిస్. ఓకే. ఇక్కడ ఉంది మిస్టర్ ఫ్రాన్సిస్. యా. థ్యాంక్ యూ మిస్టర్ సూర్య. ఇదిగోండి. yes. వీటిని జాగ్రత్తగా డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టండి. నైట్ టైం లో ఒకసారి వచ్చి కొన్ని లిక్విడ్స్ వేయాలి. ఓకే మిస్టర్ ఫ్రాన్సిస్. ఓకే మిస్టర్ ఫ్రాన్సిస్. ఓకే. జస్ట్ టేక్ అవుట్. తీసుకెళ్ళండి. మిస్టర్ ఫ్రాన్సిస్, పైన మీకు రూమ్ చూపిస్తాను రండి. ఓకే. మిస్టర్ సూర్య, ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్. ఓకే, థ్యాంక్ యూ. రేపు మార్నింగ్ కల్లా మొత్తం తెలిసిపోతుంది. ఓకే. యా, కమ్ ఆన్, ఇట్స్ రైట్. థ్యాంక్ యూ. కొట్టేటప్పుడు ఫ్లవర్ వాజ్ ని యూజ్ చేస్తుంటారు కదా, వాడేటప్పుడు వాటిని పట్టుకున్నప్పుడు దాని మీద ఫింగర్ ప్రింట్స్ పడతాయి కదా, వేలిముద్రలు. ఆ వేలిముద్రలను పట్టి ఇక్కడ ఎవరివి మ్యాచ్ అవుతాయో చూసి we will decide. రేపు మార్నింగ్ కల్లా మొత్తం తెలిసిపోతుంది. ఓకే. యా. మార్నింగ్ అయిందంటే ఆ ఫోరెన్సిక్ ఫ్రాన్సిస్ గాడు బాక్స్ ఓపెన్ చేస్తాడు. ఫ్లవర్ వాజ్ మీద ఉన్న ఫింగర్ ప్రింట్స్ నావని తెలిసిపోతుంది. గ్రాండ్మాని కొట్టింది నేనే అని తెలిస్తే ఊరుకుంటారా? నన్ను మెడపట్టి బయటికి గెంటేస్తారు. సూర్యని శాశ్వతంగా నేను మర్చిపోవాల్సి వస్తుంది. అదే జరిగితే ఇంతకాలం స్ట్రాంగ్ బేస్మెంట్ వేసుకుంటూ వస్తున్న నా డ్రీమ్ ప్రాజెక్ట్ నామరూపాలు లేకుండా కూలిపోతుంది. అలా జరగడానికి వీల్లేదంటే అసలేం చేయాలి? మార్నింగ్ జరగబోయే అనర్థాన్ని ఆపడం ఎలా? ఒక్కటే దారి. బాక్స్ లో ఉన్న నా ఫింగర్ ప్రింట్స్ ని మార్చేయాలి. సమంత ఫింగర్ ప్రింట్స్ ని పెట్టేయాలి. ఎస్,
అలా చేస్తేనే నేను ఇన్ అవుతాను. సమంత టోటల్గా అవుట్ అవుతుంది. అదే చేస్తాను. కానీ ఎలా? సామాన్య దేనికో కంగారు పడుతున్నట్టుందే. సూర్య కావాలని చెప్పడం వల్ల తన జీవితం ఎటు కాకుండా పోతుందని కంగారు పడుతుందా? చూస్తుంటే ఆత్మ పరిశీలన చేసుకుంటున్నట్టే ఉంది. ఛ! సమయానికి చంద్రగడు లేడు. ఉన్నా ఏం చేస్తాడు? ఏం చేయాలమ్మా అని నన్నే అడుగుతాడు. వాడికిచ్చే ఉపాయమేదో నేనే ఆచరణలో పెట్టేస్తే పోలా? పెట్టేస్తా. అమ్మా సామాన్య, సామాన్య, ఏంటి రాజీ ఆంటీ? నువ్వు దేని గురించి కంగారు పడుతున్నావో, దేని గురించి ఆలోచిస్తున్నావో, నువ్వేం చేయాలనుకుంటున్నావో నాకంతా తెలుసమ్మా. తెలుసా? ఈవిడికి ఎలా తెలిసిపోయింది? తెలిసిపోతుందమ్మా. సాటి ఆడదానుగా మరో ఆడదాని మనసులో ఉన్నదేంటో తెలిసిపోతుంది. చచ్చే వరకు వైద్యుడు విడిచిపెట్టాడు, చచ్చాక పురోహితుడు విడిచిపెట్టాడు అన్నట్టు చేసిన తప్పుల్ని ఎవరూ క్షమించరమ్మా. రాజీ ఆంటీ, అసలు నేను కావాలని చేయలేదు. నువ్వు కావాలని చేయవని నేను అర్థం చేసుకోగలమ్మా. ఇంట్లో వాళ్ళు అర్థం చేసుకోరు కదా. నిన్ను నానా మాటలు అంటారు, నిన్ను ఇంట్లోంచి పంపించేస్తారు. అలా జరగకూడదు రాజీ ఆంటీ. అలా జరగకూడదంటే నీ మనసులో నువ్వు అనుకుంటున్నది చెయ్యాలమ్మా. అలా చేయడం తప్పు కదా రాజీ ఆంటీ. నీ జీవితం బాగుపడాలంటే నువ్విక్కడుండాలంటే చేయడంలో తప్పులేదమ్మా. రాజీ ఆంటీ సపోర్ట్ చేస్తుంది కాబట్టి ధైర్యంగా వెళ్లి బాక్స్ ని తీసేయొచ్చు. అవును, గ్రాండ్ మాని నేనే కొట్టానని తెలిసి నా మీదెవిడికి కోపం రావడం లేదంటే ఎంత సాటి ఆడదైనా నా మనసులో ఉన్నది రాజీ ఆంటీకి ఎలా తెలిసిందప్పా? ఏంటమ్మా ఇంకా ఆలోచిస్తున్నావు? అంటే రాజీ ఆంటీ, అది మీరు పైకి చెప్పకపోయినా మనసులో ఫీల్ అవుతున్నారని అనిపిస్తోంది. యాక్చువల్లీ నేను కావాలని. నాకంతా తెలుసమ్మా, నువ్వేం చెప్పక్కర్లేదు. నీ జీవితం ఇంకా నీ చేతిలోనే ఉంది. చేసిన తప్పుని సరిదిద్దుకో. తెల్లారవగానే అందరిని పిలిచి సూర్యాని పెళ్లి చేసుకోవడం నీకిష్టం లేదని చెప్పి. రాజీ ఆంటీ, నీ మనసులో ఉన్నదే అమ్మా అన్నాను. సూర్యాని కావాలనుకోవడం వల్ల నీ జీవితం ఎటూ కాకుండా పోతుందనేగా నువ్వు కంగారు పడుతున్నావు, తీవ్రంగా ఆలోచిస్తున్నావు. సాటి ఆడదానిగా నీ మనసులో ఉన్నది నాకు తెలుసమ్మా. గాలిలో దీపం పెట్టి దేవుడా కాపాడు అంటే ఆగుతుందా? ఆగదు. మనమే ఆరకుండా కాపాడుకోవాలి. అమ్మో, ఇవిడ తెలుసని చెప్పింది ఇదా? ఇంకా నయం, నేను నోరు జారలేదు. చెప్పుంటే ఇక్కడే నన్ను చంపేసేది. ఏంటమ్మా, నేను చెప్పింది కరెక్టేగా? అంటే అది అది లేదు ఇది లేదు. ఇంకా నిన్ను నువ్వు మోసం చేసుకోకు. మా అత్తేదో అనుకుంటుందని నీ జీవితాన్ని పాడు చేసుకోకు. నీ మనసులో ఉన్నది కుండ బద్దలు కొట్టినట్టు చెప్పేయ్. చెబితే నువ్విక్కడ ఉండవనే ఆలోచన పెట్టుకో మాకు. నువ్విక్కడే ఉంటావు. ఉండేలా నేను చేస్తాను. అసలు మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు రాజీ ఆంటీ. నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుందమ్మా. అసలు దేని గురించి రాజీ ఆంటీ? ఈ మధ్య చంద్ర అదోలా ఉంటున్నాడమ్మా. ఆకలి వేయటం లేదంటున్నాడు, నిద్ర పట్టడం లేదంటున్నాడు. వాడు సామాన్యంగా అలా ఉండడు. ఉన్నాడంటే ఎవరినో గాఢంగా ప్రేమిస్తున్నాడని అనిపిస్తుంది. కన్నబిడ్డ గురించి కన్న తల్లికే కదమ్మా తెలుస్తుంది. హా, అవును రాజీ ఆంటీ, నిజమే. వాడు చాలా మంచివాడు కదమ్మా. చాలా మంచివాడు. అలాంటి వాణ్ణి ఏ అమ్మాయి కాదంది కదమ్మా. ఎందుకు కాదంటుంది? నువ్వు వద్దనుకున్న వాడి స్థానంలో చంద్ర ఉంటే ఎలా ఉంటుందనిపిస్తుందమ్మా. రాజీ ఆంటీ, అలాంటి మంచివాడు ఉండాలనిపిస్తుందా అంటున్నా. ఈవిడొకటి అవసరం లేని విషయాలు మాట్లాడి బుర్ర తింటుంది. అమ్మా సామాన్య, అనిపిస్తుందా? నాకిప్పుడేమీ అనిపించడం లేదాంటీ. తెల్లారితే ఆ వేలిముద్రల ఫ్రాన్సిస్ ఏం చెప్తాడనే టెన్షన్ పడుతున్నాను. ఏం చెప్తాడమ్మా? ఉన్నదే చెప్తాడు. దానికి నువ్వెందుకు టెన్షన్ పట్టావు? నువ్వేమన్నా మా అత్తను కొట్టావా ఏంటి? చచ్చా, నేనెందుకు కొడతాను రాజీ ఆంటీ? నేను కొట్టకపోయినా ఇంట్లో ఎవరైనా కొట్టుండొచ్చు కదా. ఎవరు కొట్టినా మనింటి పరువేగా పోతుంది. ఎందుకు పోతుందమ్మా? నేను కొట్టలేదు, నువ్వు కొట్టలేదు. కొట్టిన వాళ్ళెవరో తెలియని. అప్పుడు మన వాళ్ళని చిత్త కొట్టడానికి బాగుంటుంది. దేవతలంటే అతను కొడతారా? అమ్మో సామాన్య, నువ్విప్పుడు ఆ విషయాన్ని గుర్తు చేసి నా మనసు కకలా వికలం చేసేశావు. నేను ఇంకేం మాట్లాడలేను. పడుకోమ్మా,
పొద్దున్నే వస్తాను. చెప్పగలవా నీ ఆయువు లెక్క చెప్పగలవా బిక్కు బిక్కుమని తెల్లవారి పని చక్కబెట్టగలవా అందాక ఉక్కబట్టగలవా లెక్క పెట్టగలవా మెల్లగా కరగని రెండు మనసుల దూరం చల్లగా తెరవని కొంటి తలుపుల ద్వారం వలపు వానదారాలే పంపుతున్నది ఆకాశం చినుకు పూల హారాలే అల్లుతున్నది మన కోసం తడిపి తడిపి తనతో నడిపి హరివిల్లును వంతెన వేసిన శుభవేళ ఈ వర్షం సాక్షిగా తెలపని నువ్వు నాకే సొంతం ఈ వర్షం సాక్షిగా కలపని బంధం మెల్లగా కరగని రెండు మనసుల దూరం చల్లగా తెరవని కొంటి తలుపుల ద్వారం బావా, సామాన్యం మీద మనకున్న డౌట్ నిజమైతే అది తప్పకుండా వస్తుంది. బాక్స్ లో ఉన్న దాని ఫింగర్ ప్రింట్స్ మార్చడానికి ట్రై చేస్తుంది. మనతో పాటు ఆవిడ సపోర్టర్స్ కి కూడా రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోతుంది బావా. ఒకవేళ సామాన్య రాకపోతే అమ్మమ్మకి జరిగిన ఇంజరీకి తనకి ఏ సంబంధం లేనట్టేనా? ఆహా, సామాన్య పనిచేస్తుంటుంది, వస్తుంది, దొరుకుతుంది బావా. ఏంటి బావా, కిందకు నుంచి నేను లొడా లొడా వాగుతుంటే నువ్వు ఒక్క మాట కూడా మాట్లాడవి? మాట్లాడాలనిపించడం లేదు సార్. నేను ఇలా చూస్తూ ఉండాలనిపిస్తుంది. బావా అవును సార్. ఈ కూల్ క్లైమేట్లో, వెచ్చని ఈ క్యాంప్ ఫైర్లో, ఇద్దరమే ఉన్న ఈ ప్లేస్లో మిగతా వాటి గురించి ఆలోచించాలి అనిపించడం లేదు. ఎవ్వరూ మనల్ని డిస్టర్బ్ చేయకుండా కాలం అంతా మనల్ని ఇలాగే వదిలేస్తే బాగుంటుందనిపిస్తుంది. ఇంకా ఇంత అందంగా పుట్టావేంటే? బావా టాపిక్ మార్చు. వేరే ఏ టాపిక్ గుర్తు రావట్లేదు సార్. నా మైండ్ అంతా బ్లాంక్ అయిపోయింది. వేరే థాట్స్ రాకుండా నా హార్ట్లో నువ్వే ఫుల్ అయిపోయావు. ఈ క్యాంప్ ఫైర్ వెలుగులో నువ్వెంత అందంగా కనిపిస్తున్నావో తెలుసా? ఆ బొల్లి మూతేసుకొని ముద్దు ముద్దు మాటలు భలే మాట్లాడుతున్నావు. ముద్దొచ్చేస్తున్నావు సార్. బావా ఎంత క్యూట్గా పిలుస్తున్నావు సార్. రా, నా దగ్గరికి రా. నేను రాను. నేనే వస్తాను. వద్దు బావా, అక్కడే కూర్చో. నీ పక్కన కూర్చుంటాను సార్. మనం ఇక్కడ వెయిట్ చేస్తుంది సామాన్య గురించి. సామాన్యుని మనం పట్టుకోవాలి బావా. ఎప్పుడు పట్టుకోవాలి, పరిగెత్తాలి అని ఆలోచించకూడదు సార్. మనిషి అన్న తర్వాత కూసింత కళాపోషణ ఉండాలని రావు గోపాలరావు గారు చెప్పారు. నువ్వు వెళ్ళలేదా? లేదు. అమెరికా నుంచి వచ్చావు కదా, నీకు తెలియదులే. అందుకే నేనెప్పుడు చెప్తుంటాను, టైం ఉన్నప్పుడు కొన్ని క్లాసిక్ తెలుగు మూవీస్ చూడమని. నువ్వెప్పుడు చెప్పావు? ఇప్పుడేగా చెప్పావు. మర్చిపోయి ఉంటావులే. ఏది
భగవానుడా, ఈ రాత్రి ఇక తెల్లారకుండా చూడవయ్యా. మేం లైఫ్ లాంగ్ ఇలాగే హ్యాపీగా ఉండాలి. ఏం కోరిక కోరుతున్నావు బావా? ప్రాక్టికల్ గా ఆలోచించే నువ్వు కూడా కళ్ళు తెరిచి కలలు కన్నేస్తున్నావు. తప్పు నాది కాదు సార్, నా పక్కనున్న నీ అందానిది. నీ అందం నన్ను చంపేస్తుందంటే నమ్ము. బాబోయ్, ఇక నా వల్ల కాదు. నువ్వు మన ఆపరేషన్ మర్చిపోయి నాకు కోఆపరేట్ చేయడం లేదు. నేను లోపలికి వెళ్ళిపోతాను. సరే పద, నువ్వెక్కడుంటే నేను అక్కడే. బావా, నువ్వు సిచ్యువేషన్ కి తగ్గట్టుగా మాట్లాడకపోతే ఆ కర్ర తీసి నీకు వాత పెడతాను. శామ్, నువ్వు కర్ర తీసి వాత పెట్టి, రాయి తీసి కొట్టి, కత్తితో పొడిచి ఏమన్నా చేసుకో, నీ ఇష్టం. నువ్వు మాత్రం ఇక్కడే ఉండు, నాకు సపోర్ట్ చేయి. నేను వెళ్తున్నాను. శామ్, నేను వెళ్తున్నాను. శామ్. నేను వెళ్తున్నాను. ఓకే, టాపిక్ చేంజ్. సార్, సామాన్య మీద మనకున్న డౌట్ నిజమైతే తప్పకుండా వస్తుంది. బాక్స్లో ఉన్న దాని ఫింగర్ ప్రింట్స్ని మార్చడానికి ట్రై చేస్తుంది. అప్పుడు మనతో పాటు సామాన్య సపోర్టర్స్ని కూడా రైట్ హ్యాండెడ్గా పట్టుకోవచ్చు. ఏమంటావు? నవ్వుతున్నావేంటి శామ్? ఈ సిచ్యువేషన్లో నీకు నవ్వెలా వస్తుంది? సీరియస్గా ఉండు. ఓకే బావా, ఓకే బావా. ఎనీ టైం సామాన్య రావచ్చు. చలి కాచుకుంది చాలు, పద. పద బావా. ఏంటి అలా చూస్తున్నావు? నువ్వు మామూలుడివి కాదు బావా. సడన్ గా ఎంత వేరియేషన్? వద్దా? కావాలి కావాలి, ఇదే కావాలి. మరి పద. పద బావా. చింతతయ్య, సామాన్య వస్తుందంటారా? చేసింది అదే అయితే తప్పకుండా ఫ్రిడ్జ్ దగ్గరకు వస్తుందమ్మా. సామాన్యనే చేసి ఉంటుంది తాతయ్య గారు. మేము అదే అనుకుంటున్నాం బాబు. శామ్, నువ్వు వెళ్ళి స్విచ్ ఆన్ చేయి.